ఆ పెద్దాయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? గులాబీ పార్టీలో లక్ష్మీపుత్రుడని పేరున్న ఆ సీనియర్ కి అధికార పార్టీలో హస్తవాసి కలిసి రావడం లేదా? ఎప్పుడూ బిజీగా ఉండే ఆ మాజీ స్పీకర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారు? పార్టీలో ఆయన మాట చెల్లుబాటు కావడం లేదా? వర్గపోరు తలనొప్పిగా మారిందా? ఆయన సైలెన్స్ వెనుక లోగుట్టేంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు అనుభవించిన అనుభవజ్ఞుడు పోచారం. బీఆర్ఎస్ లో పోచారానికి కేసీఆర్ మంచి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ అధికారానికి దూరం కాగానే పోచారం అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇప్పటిదాకా నిజామాబాద్ జిల్లాకి ఇంకా కేబినెట్లో చోటు దక్కలేదు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి మరో సీనియర్ లైన్లో ఉండడంతో పోచారానికి అవకాశం లేనట్టే. దీంతో పోచారం కొంత నారాజు అయినట్టు తెలుస్తోంది. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. వాస్తవానికి ఎల్లారెడ్డికి చెందిన ఏనుగుకి అక్కడి సీటు సర్దుబాటు కాక బాన్సువాడ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. పోచారం చేతిలో ఆయన ఓడిపోయారు. పోచారం బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నా పవర్ మాత్రం ఇద్దరి చేతుల్లో ఉంది. ఓడిపోయినా తగ్గేదేలే అంటున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా. బాన్సువాడలో అధికారులు ఆయన మాట కూడా వినాల్సిందేనట. మరోవైపు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఏనుగు, పోచారం వర్గాలుగా చీలిపోయింది. నామినేటెడ్ పదవుల విషయంలో బాన్సువాడ కాంగ్రెస్ నేతల మధ్య పంతం నీదానాదా అన్నట్లుంది వాతావరణం. ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో ఎవరికి వారు తమ వర్గం నాయకులకు ఇప్పించుకునేందుకు శాయశక్తులా కృషి చేశారు. 4 మార్కెట్ కమిటీలకు గాను కోటగిరి, వర్ణి, బిర్కూర్ మార్కెట్ కమిటీల విషయంలో పోచారం తన పట్టు వీడలేదు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఎమ్మెల్యే పోచారం ఇద్దరూ బలపరిచిన వారికే ఆయా పదవులను కట్టబెట్టారు. బాన్సువాడ మార్కెట్ కమిటీ విషయంలో మాత్రం ఏనుగు వర్సెస్ పోచారం అన్నట్లు తీవ్ర పోటీ ఏర్పడింది. చివరికి ఏనుగు వర్గానికి చెందిన గణేష్ భార్య అంజవకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరేలా ఉంది. కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవితో సరిపెట్టడంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్గా ఎంతో హుందాగా ఉండేవారు పోచారం. ఎప్పుడూ అధికార గణంతో సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడిపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందట. ముఖ్య అనుచరులు, మండల స్థాయి నాయకులు ఏనుగు వర్గంలో ఉండడంతో జీర్ణించుకోలేకపోతున్నారట పోచారం. పాత కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి వైపే ఉన్నారట. పోచారం ఎమ్మెల్యేగా ఉన్నా ఏనుగు కూడా అధికారుల దగ్గర ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారట. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా ఇద్దరూ ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. దీంతో నియోజకవర్గ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారంటున్నారు. ఇద్దరు నేతల మధ్య వర్గపోరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా చేరిందట ఈ ఇద్దరి నేతల పంచాయతీ. ఆయన నచ్చచెప్పినా వీరి మధ్య వైరం మాత్రం తగ్గడం లేదట. మరి బాన్సువాడ కాంగ్రెస్ లో లొల్లి ముందు ఇంకెలా ఉండబోతోందో.